ఇరాన్ యుద్ధంతో భారత్ కి గ్యాస్ ట్రబుల్ ఎక్కువైంది. మొన్న బెంగళూరు, నిన్న చెన్నై, ఇవాళ హైదరాబాద్. ఎక్కడ చూడు ఎల్పీజీ నిల్వలు లేక స్టవ్లు చల్లారిపోతున్నాయి. అక్కడి యుద్ధం ఇక్కడి వంటింటిని అతలాకుతలం చేస్తోంది. అలాంటి సంక్షోభ సమయంలో అక్రమాలు తెరపైకొస్తున్నాయి. డొమెస్టిక్ సిలిండర్లు కమర్షియల్ స్పేస్ లోకి వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తోంది. బ్లాక్ లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లు ఓవైపు, వ్యాపారమే ముఖ్యం, రేటు ఎక్కువైనా పర్లేదు కొనేద్దామని హోటల్స్ మరోవైపు. ఇలా డొమెస్టిక్ గ్యాస్ దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. ఇరాన్లో సంక్షోభం అంటే చిన్న కథ కాదు. ముఖ్యంగా ఆయిల్, గ్యాస్ సరఫరాకు ఆయుపట్టైన హర్ముజ్ జలమార్గం ఇరాన్లోనే ఉండడంతో దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. యుద్ధ ఎఫెక్ట్ గ్యాస్ సరఫరా వ్యవస్థను గట్టిగా దెబ్బకొట్టింది. దాని ఫలితం భారత్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇళ్లలో ఎలాగోలా నెట్టుకొస్తున్నప్పటికీ ముఖ్యంగా హోటల్స్ పరిశ్రమను గ్యాస్ ప్రాబ్లం గడబిడ చేస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా సగానికి సగం తగ్గిపోవడంతో హోటల్స్ కలతప్పాయి. ఇంటర్నేషనల్ ఘుమఘుమలు గుప్పుమనిపించే రెస్టారెంట్స్ సైతం మెనూ మార్చేశాయి. నూనెలో సలసలా మరిగే ఫుడ్ ఐటమ్స్ లేవంటూ గ్యాస్ తో సంబంధం లేని ఫుడ్ నే సర్వ్ చేస్తామంటున్నాయి. అలాగే కొన్ని హోటల్స్ సాంప్రదాయ పద్ధతికి జై కొడుతూ కట్టెల పొయ్యితో బండి లాగిస్తుంటే మరికొన్ని హోటల్స్ మాత్రం రాంగ్ రూట్ లో వెళ్తున్నాయి. గృహ అవసరాల సిలిండర్ ను వాణిజ్య అవసరాలకు వాడుతూ దొరికిపోతున్నాయి. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ గా వాడుతున్నారన్న ఫిర్యాదులు ఎక్కువవ్వడంతో పౌర సరఫరాల శాఖ అధికారులు ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు. హోటళ్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. స్పెషల్ టీమ్స్ తోనూ విరుచుకుపడుతున్నారు. ఈ తనిఖీల్లో ఊహించినట్టుగానే డొమెస్టిక్ గ్యాస్ దారి తప్పిందన్న వాస్తవం బట్టబయలైంది. అటు వ్యాపారమే ముఖ్యమనుకునే హోటల్ నిర్వాహకులు అధిక సంపాదనే లక్ష్యంగా డొమెస్టిక్ సిలిండర్ ను వాళ్లకు అమ్మేస్తున్న కేటుగాళ్లు, ఇలా ఇద్దరి పాత్ర ఉన్నట్లు తేల్చేశారు అధికారులు. హైదరాబాద్ లోని దిల్సుఖ్ నగర్, P&T కాలనీ, గడ్డి అన్నారం సహా పలు ఏరియాల్లోనే హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, టిఫిన్ సెంటర్లలో సోదాలు నిర్వహించారు. డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారానికి వాడుతున్నట్లు గుర్తించారు. సిలిండర్ కొన్న వ్యాపారులు, అమ్మిన ఏజెన్సీలతో పాటు డెలివరీ బాయ్స్ పైన కేసులు నమోదు చేశారు. 20కి పైగా సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేస్తామంటూ గ్యాస్ ఏజెన్సీలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇటు కర్నూలు జిల్లాలోనూ డొమెస్టిక్ వంట గ్యాస్ ను కమర్షియల్ అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు బయటపడింది. సివిల్ సప్లైస్ అధికారులు హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మొత్తం 88 హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై ఏకకాలంలో దాడులు చేశారు. కమర్షియల్ గ్యాస్ బదులు డొమెస్టిక్ వంట గ్యాస్ ఉపయోగిస్తున్న వ్యాపార సంస్థలను గుర్తించారు. 108 గ్యాస్ సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. మొత్తంగా క్రైసిస్ లో డొమెస్టిక్ గ్యాస్ దారి తప్పుతోంది. ఇంట్లో వంటకే ఇబ్బంది అవుతుంటే వ్యాపారానికి బ్యాక్ డోర్ లో తరలి వెళ్తోంది. ఇలా 1-2 చోట్ల మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బిగ్ సిటీస్ లోనూ ఇదే తంతు కనిపిస్తుంది. అటు వరుస ఫిర్యాదులతో అలర్ట్ అయిన అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది.